ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వేడుక మాసంలో మరొకసారి మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని రీతిగా ధ్యానించటం ప్రభు మన పట్ల చూపిన కృపై ఉన్నది. గత వారం లూకా శుభవార్త 2వ అధ్యాయము నుండి ఆషేరు గోత్రికురాలైన అన్న అనే ప్రవక్తిని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించాం. ఈ ఉదయకాలంలో మరొక స్త్రీని గురించి మనము ధ్యానించుకుందాం. దానికి ముందుగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. వైద్యుడైన లూకా వ్రాసిన ఈ సువార్త గ్రంథాన్ని చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, లూక్ ఈజ్ నోన్ టు బి గాస్పెల్ ఆఫ్ ఉమెన్. లూకా శుభవార్త మహిళా సువార్త గ్రంథముగా చెప్పబడుతుంది అని చెబుతున్నారు. ఎందుకనండి అనంటే, మనము అన్న ప్రవక్తిని గురించి చూస్తున్నాం. ఎలిజబెత్ యాజక కుటుంబానికి చెందిన అహరోను సంతతికి చెందిన ఎలిజబెత్ని చూస్తున్నాం. నజరేత్ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించిన యవనస్తురాలు మరియా అనే వీరితో ఈ లూకా శుభవార్త గ్రంథం ప్రారంభమవుతూ ఉంది. మరి ఏ ఇతర గ్రంథాలలో ఈ రీతిగా మనం చూడం. లూకా భక్తుడు స్టడీ చేసి ఒక క్రమ పద్ధతిలో ఒక గంభీరమైన ఉద్దేశంతో ఈ సువార్త గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ దినం లూకా శుభవార్త 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో దీవించును గాక. చదవబడిన లేఖనాలు జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే దైవ గ్రంథంలో చాలా అరుదుగా మనం చదివేటువంటి మాట, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంటే ఆత్మీయ స్థితిలో బహు ఉన్నతంగా వారి జీవితాలు ఉన్నాయి. జకరియా ఎలిజబెత్ జీవితాలు పబ్లిక్ లైఫ్లో సామాజికంగా చూసినప్పుడు కూడా వారు ఒక మంచి పేరును కలిగిన వారుగా ఉన్నారు. నీతిమంతులుగా, గొప్ప భక్తి పరులుగా, మత ప్రవిష్టులుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే 7వ వచనం అంటుంది, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. ఒకానొకసారి ఆది కాండంలో మనం చూస్తాం, దేవాది దేవుడు తన స్నేహితుడైన అబ్రాహామునకు ప్రత్యక్షమై, నేను నిన్ను బాగా ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను అని చెబుతూ ఉంటే
అబ్రహాం అంటాడు, నువ్వు ఏమిస్తే నాకేమిటయ్యా లాభం, నేను సంతానము లేని వాడనై ఉన్నాను. సంతానము అనేది ఎంత ప్రధానమో మనం లేఖనాల్లో చూస్తున్నాం. సమాజంలో కూడా మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాం. జకరియా ఎలిజబెత్ల విషయంలో వేలెత్తి చూపటానికి ఏ లోపము లేదు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు, మర్యాదలను, న్యాయ విధులను వారు పాటిస్తూ నిరపరాధులుగా, నీతిమంతులుగా నడుచుకుంటున్నారు. అనేక మంది జీవితాలలో లేనటువంటి స్థితి వీరి జీవితంలో మనం చూస్తాం. అదే సమయంలో లోకానుసారంగా ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్, గర్భఫలము అనేది లేకపోతే ఎంత విచారకరమైన పరిస్థితిలో వారి జీవితాలు ఉంటాయో ఈ మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మనం చూసినప్పుడు గర్భఫలం లేకపోవటం అనేది దేవుని యొక్క శాపంగా, వారేదో దోషులుగా, వాళ్ళు ఏవో తప్పిదాలు ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహం వారి మీద లేదు, అందుకనే వారు గర్భఫలం లేని వారు అని చెప్పబడేవారు. ఇక్కడ ఎలిజబెత్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. దేవుని సకలమైన ఆజ్ఞలను, న్యాయ విధులను పాటిస్తూ నిరపరాధులుగా, నీతిమంతులుగా ఉండి కూడా వారు సంతానము లేని వారై ఉన్నారు. చాలాసార్లు కొన్ని కుటుంబాలలో ఇలాంటి పరిస్థితినే మనం చూస్తూ ఉంటాం. ఎలిజబెత్ అనగా దేవుడు ప్రమాణము చేయును. మై గాడ్ ఈజ్ ఎన్ ఓత్. ఇంకొక అర్థం ఏమిటంటే మై గాడ్ ఈజ్ అబండెంట్. నా దేవుడు సమృద్ధి కలిగిన వాడు, ప్రమాణం చేయువాడు. ప్రమాణం చేసే ఈ దేవుడు ప్రమాణాలు ఎలా నిలువ పెట్టుకుంటాడు, దానిని ఉదయకాలంలో మనం చూద్దాం. ఎలిజబెత్, జకరియా బహుకాలము నిండిన వృద్ధులుగా ఉన్నారు. లోకరీత్యా, మానవ స్వభావం రీత్యా వారు సంతానాన్ని పొందుకునే స్థితిలో లేరు. వయసు మీరిన వారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం మనకందరికి తెలుసు. ఇందులో ప్రధానంగా ఎలిజబెత్ పాటతో మొదలవుతూ ఉంది. ఎప్పుడండి ఎలిజబెత్ పాట పాడింది అనంటే, ప్రభు దూత దర్శనమిచ్చి జకర్యాతో మాట్లాడి వచ్చే ఏడాది కాలానికి నీవు ఒక కుమారుని కలిగి ఉంటావు, ఆయనకి యోహాను అని పేరు పెడతావు అనంటే జకర్యా నమ్మలేకపోయాడు. నమ్మలేదు కనుక మూగవాడయ్యాడు. జాగ్రత్తగా విందాం. ఆ కాలంలో మేల్ డామినెంట్ సొసైటీగా ఉండేది. యూదుల, ఇశ్రాయేలీల ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పురుషాధిక్యత కలిగినవిగానే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటున్నాయి. ప్రపంచంలో అనేక దేశాలలో ఇదే పరిస్థితి కలిగి ఉంటుంది.
జకరియా అనర్గళంగా మాట్లాడేవాడు. అన్ని విషయాల్లో జకరియా ముందుండేవాడు. జకరియా గొప్ప భక్తిపరుడిగా, నీతిమంతునిగా పేరుగాంచాడు. ఎలిజబెత్ సంతానం లేని కారణాన ఇంట్లో నుండి బయటకు వచ్చేది కాదు. ఆమె మాట ఎక్కడ వినిపించేది కాదు. కానీ వారు సుదీర్ఘ కాలము నీతిని, భక్తిని, న్యాయమును అనుసరిస్తూ ప్రభు ఆజ్ఞలకు లోబడి ఉన్న కారణాన వారి జీవిత కాల చరమాంకంలో, ముగింపులో దేవుడు వారితో చేసిన ప్రమాణాన్ని మర్చిపోలేదు, వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు జకరియా, ఎలిజబెత్ పెద్దగా లేఖనాల్లో ఎక్కడ తెలియదు. ఎప్పుడైతే జకరియా దేవుని మందిరంలో తన వంతు చొప్పున పని చేయటానికి వెళ్ళాడో, ఇప్పుడు దేవుని వంతు వచ్చింది. జకరియాను దర్శించే వంతు. ప్రభు దర్శనం లేని కాలంలో జకరియా తన వంతు ప్రకారం పని చేస్తూ ఉన్నాడు. ఏముందులే, చేసినా చేయకపోయినా దేవుడేం ప్రత్యక్షం కావట్లేదు కదా, దేవుడేం మనం ఇచ్చేవి అంగీకరించట్లేదు కదా అని జకరియా నిరాశ చెందలేదు, నీరసించలేదు. తన వంతు, తన ధర్మము తాను నెరవేర్చటానికి వెళ్ళాడు. మానవులు తమ ధర్మాన్ని తాము నెరవేరిస్తే దేవుడు ఇంకా ఎంత న్యాయవంతుడు. ఆయన తన ధర్మాన్ని నెరవేర్చడా? తప్పక నెరవేర్చును. ఆయన జకరియాకు ప్రత్యక్షమయ్యాడు. జకరియా కలగబోయే మేలుని గురించి చెప్పాడు. జకరియా నమ్మకపోవటం వలన జకరియా నోరు మూయబడింది, మూగవాడయ్యాడు. ఆమేన్. ప్రియులరా, ఈ నేపథ్యంలో మరి ఏం జరిగిందండి అని అంటే, ఎలిజబెత్ నోరు తెరవబడింది. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల పాటు మౌనిగా గృహంలోనే పరిమితమై ఉన్నటువంటి వ్యక్తి ఎలిజబెత్ ఇప్పుడు నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ ఉంది. ఎంత అద్భుతమైన కార్యం. నేను ఒక 4-5 విషయాలు టూకీగా మీ ముందు ఉంచాలని ఆశపడతాను. ఎలిజబెత్ జీవితంలో మనం చూసినప్పుడు మొట్టమొదట జీవితంలో జరిగిన కార్యాలు, నంబర్ 1, 43వ వచనంలో చూస్తాము. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. She was the first one to recognize the Lord. ప్రభువును గుర్తించటంలో ఎలిజబెత్ మొట్టమొదటి వ్యక్తి. రెండవదిగా మనం చూసినట్లయితే 42వ వచనంలో చూస్తాము. ఎలిజబెత్ మరియను దీవించుట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడి, దీవిస్తూ ఉంది. పెద్దది కదా. ఇంచుమించుగా 62-65 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఎలిజబెత్ మరియను దీవిస్తూ ఉంది. ఆ తర్వాత 44లో మనం చూసినట్లయితే తన గర్భమందు జరుగుచున్న కదలికలు. ఇప్పుడు ఎలిజబెత్ గర్భిణురాలై 6వ మాసంతో ఉంది. ఈ 6వ మాసంలో గర్భంలో ఉన్న బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉన్నాయి. మొట్టమొదట తన జీవితంలో ఎలిజబెత్ గర్భం దాల్చిన ఆ పిండము, ఆ బేబీ యొక్క కదలికలను
తాను గుర్తిస్తూ ఉంది. ఆ తర్వాత 4వదిగా చూసినట్లయితే ఆమె మరియను అభినందిస్తూ ఉంది. 5వదిగా గమనించినట్లయితే 60వ వచనంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయము ఎలిజబెత్ పేరు పెట్టడంలో, నామకరణం చేయటంలో మొదటిది. నూతన నిబంధనలు మనం చూసినప్పుడు ఇక్కడ జకరియా నోరు మూయబడి ఉంది కనుక దేవుడు ఎలిజబెత్ను నలుగురిలోకి తీసుకొస్తాడు, నలుగురిలో మాట్లాడే వ్యక్తిగా చేశాడు. ఇంతకాలం మౌనిగా ఉంది, ఇంతకాలము గొడ్రాలుగా ఉంది, ఇంతకాలము ఎవరు ఆ ముఖం చూడటానికి ఇష్టపడని వ్యక్తిగా ఉంది, ఇంతకాలము ఎక్కడ ఎవరి నుండి ఆహ్వానాలు పొందుకోని వ్యక్తిగా ఉంది. అయితే దేవుడు తాను చేసిన ప్రమాణమును, తాను ఇచ్చిన వాగ్దానమును ఎలిజబెత్ పట్ల నెరవేర్చటం ద్వారా ఎలిజబెత్ ఇప్పుడు బయటికి వస్తాం, వెల్లడి అవుతూ ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విశేషమైన కార్యాన్ని మనం చూస్తాం. ఎలిజబెత్ ఏమో చాలా కాలంగా గొడ్రాలుగా ఉంది, మరి ఏమో ఇంకా వివాహం కాని కన్యకగా ఉంది. కేవలం ప్రదానం మాత్రమే చేయబడింది. పురుష సంపర్కము ఎరుగని వ్యక్తిగా ఉంది. అలా ఉన్న పరిస్థితుల్లో ఈ 2 కార్యాలు దేవుని మహత్తరమైన కార్యాలకు నిదర్శనముగా, రుజువుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా! 65 ఏళ్ల వయసులో ఎలిజబెత్ గర్భం దాల్చలేదు. పురుష కలయిక లేకుండా కన్యకైన మరియ గర్భం దాల్చలేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇది లోకరీత్యా సృష్టి క్రమంలో అసాధ్యమే కానీ నాకు అసాధ్యము కాదు. ఎలిజబెత్ గర్భం దాల్చింది, మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భిణురాలవుతుంది. దేవుడు ఇంకా చెప్పిన మాట ఏమిటంటే, గాబ్రియల్ దూత ద్వారా తెలియచేసిన సమాచారం, నువ్వు ఇది నమ్మట్లేదు కనుక మరియా, ఇదిగో నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు, ఆమెకి ఇప్పుడు ఇది 6వ మాసము, గర్భిణురాలు. వీరి దగ్గర బంధువులు. ఇప్పుడు మరియకు ఉన్న ఒకే ఒక్క మార్గం, తప్పకుండా వెళ్ళటం. 130 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసింది. ఎలా వెళ్ళిందో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మరియను ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళమన్నాడు అనంటే, జకరియా ఎలిజబెత్లు సమాజంలో నీతిమంతులుగా, న్యాయవంతులుగా, వారు దేవుని ఆజ్ఞల చొప్పున సకల న్యాయ విధులను పాటిస్తూ నడుచుకునేవారు కనుక మరియకు ఒక భరోసా కావాలి. ప్రభు సన్నిధిలో ఉంటున్న జకరియా ఎలిజబెత్లో మరియను బలపరిచేవారుగా ఉన్నారు. అందుకనే మరియా 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన జీవితంలో సృష్టి భిన్నంగా జరిగిన కార్యాన్ని స్థిరపరచుకోవటానికి, ప్రోత్సహింపబడటానికి ఆమె ఎలిజబెత్ దగ్గరకు వస్తూ ఉంది. ఆ వయసులో ఎలిజబెత్కు సహాయం చేసేవాళ్ళు కావాలి.
ఆమెకు తోడుగా ఉండేవారు కావాలి. అదిగో మరియను దేవుడు ఎలిజబెత్ దగ్గరకు తీసుకొస్తారు. ప్రియులారా, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. సుదీర్ఘ కాలము నీతి న్యాయాలు కలిగి జీవిస్తూ ఉన్న జకరియా ఎలిజబెత్లో దేవుని మేలు పొందుకున్న వారు మెస్సియా కొరకు కనిపెడుతూ ఉన్నవారు, ఎదురు చూస్తూ ఉన్నవారు. ఎప్పుడైతే మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చిందో ఆమెలో మరియ పట్ల ఈర్ష్య కానీ ద్వేషం కానీ లేదు, కానీ ఆమె సంతోషముతో ఎవరి కొరకైతే ఇంతకాలము నీతిగా భక్తిగా జీవించామో, ఎవరి కొరకైతే ఇంతకాలము ఎదురు చూస్తూ ఉన్నామో, అదిగో ఆ నా ప్రభు తల్లి నా యొద్దకు రావటం ఎంత సంతోషం. She was so happy. She was so joyful instead of jealousy. ఆమె ఏమాత్రం అసూయపడలేదు. ఇంతకాలం నేను నీతిగా భక్తిగా ఉన్నాను, మెస్సయ్య నా గర్భాన జన్మించకుండా ఈ మరియమ్మ గర్భాన పుట్టటం ఏమిటి అనుకోలేదు. ఎలిజబెత్ సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది, మరియమ్మను దీవిస్తూ ఉంది, ఆశీర్వదిస్తుంది, అభినందిస్తూ ఉంది. మరియమ్మను చూసి ఆమె ఎంతగానో ముచ్చట పడుతూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను ప్రేమించి నీ పట్లోకి మేలు చేస్తే దాన్ని బట్టి సంతోషమే. నీ ఎదుటి వారి పట్ల నీకంటే ఇంకా గొప్ప మేలు చేస్తే సంతోషించే హృదయం ఉందా? నీ మనసు ఆనందంతో తేలియాడుతుందా? నువ్వు అందుని బట్టి ఎదుటి వారిని బట్టి ప్రభుని స్తుతిస్తావా, గణపరుస్తావా? ఆ రీతిగా ఉండగలిగితే ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానము, ఆయన చేసిన ప్రతి ప్రమాణము నీ మరణంలోపు ప్రభు నీ పట్ల నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, నమ్మదగిన దేవాన్ని వందనాలు. కృపగలిగిన మా రాజా, ఈ ఉదయకాలం నన్ను మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మా జీవితంలో ఎన్నో మేళ్ళు మేము చూస్తున్నాం. అడుగడుగున వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ఎన్నో మేళ్ళు మీరు జరిగిస్తూ ఉన్నారు. మేము పొందుకున్న మేళ్లను బట్టే సంతోషించటం కాకుండా ఎదుటి వారి పట్ల మీరు చేసిన కార్యాలను బట్టి, అభివృద్ధి పరిచిన విధానాన్ని బట్టి మేము సంతోషించే వారమై ఉండటానికి నేర్పించండి, మాకు సహాయం చేయండి. ఇన్ని మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎలిజబెత్ వలె మా వయసుతో నిమిత్తం లేదు, ప్రభును కలిగిన ఉన్న వారిని ఘనపరచు వారంగా, హెచ్చించు వారంగా, గౌరవించు వారంగా ఉండుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానము అనిపాసం చేరిన మనకు ఆయన సహాయం కోరి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ వేడుక దినాలలో ప్రతి ఇంటిల్లిపాది సంతోషంతో, ఆనందంతో ఆయన కృప కార్యాలు వెల్లివిరిసి ప్రభులో ఆనందించు పర్యంతం ప్రభు సన్నిధుడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.